గ్రామాల్లో తన వంతు పరిచర్ని వారు చేశారు కనుక మరి తన యొక్క మరి విశ్వాసం బట్టి మరి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తాం. వేదిక మీద ఉన్న దైవజనులు వారికి ప్రభు పేట వందనాలండి. అలాగే చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రభు పేట వందనాలు. మరి బోసే మామయ్య గారి గురించి చెప్పటానికి మరి చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా మరి తను మందిరంలో అడుగుపెట్టిన నాటి నుండి కూడా నాకు అయితే నా సేవలో ఎంతో సహకారిగా ఉండి మంచి ప్రోత్సాహం అందించేవారు. చాలా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మరి ధైర్యం చెప్పేవారు. ఎందుకంటే తను నా సేవకు రాకముందు చాలా సంవత్సరాలు ఆయన ప్రభుని ముందుగానే మన ఉప్పాడ దాసయ్య గారు ద్వారా వారు రక్షించబడ్డారు. వారు మరి ఏదైనా కుటుంబం కష్టంలో ఉంటే అక్కడికి మరి వారు నాతో కూడా తీసుకెళ్ళి మరి వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళని బలపరిచి దేవుని సన్నిధికి తీసుకురావడం, అలాగే వారి కుటుంబాల్లో ఏమైనా సమస్యలుంటే మరి వారిని సరిచేయడం, ఇలాంటి మంచి ఆలోచన కలిగి ఉండేవారు. ఎక్కడైనా బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నీతో రావాలని అనిపించినప్పుడు తప్పకుండా పిలవండి అని చెప్పేవారు. అంతేకాదు కుటుంబంలో కూడా మరి ఏదైనా సమస్యలుంటే వాళ్ళకి మమ్మల్ని పిలవడం, పిలిచి వారిని మందలించి మీరు ఇలాగైతే బాగుంటారని వాళ్ళకి ఎంతో చెప్పి వాళ్ళ కోసం బాధపడి ప్రార్థన చేసేవాడు. తర్వాత ఇందాక జాన్ చెప్పాడు కదా, మరి తను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయాన్ని బట్టి క్లుప్తంగా వారు చెప్పడం జరిగింది. మరి తను ఈ ఇంటికి చాలా పెద్ద లోటు. మరి నిజంగా తను ఉన్నంతసేపు తన పిల్లల్ని ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే ఆరాటపడిపోయేవాడు. వాళ్ళ గురించి చాలా నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మరి కాబట్టి ఏది ఏమైనా మరి దేవుడు తన్ను పిలుచుకున్నారు. దేవుడు నరులారా తిరిగి రండి అని ఆయన చేస్తున్నాడు. దేవుడు పిలుచుకున్నాడండి. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఏది ఏమైనా ప్రియులారా, భూమి మీద మరి తండ్రి ఎలాంటి భయభక్తులు పిల్లలకి చెప్పారో, మరి ఎలా నడవమని చెప్పాడో వాళ్ళు చెప్పారు కదండి. దేవుని మార్గాన్ని మీరు విడిచిపెట్టకండి, ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఏమైనా కానీ మీరు దేవుణ్ణి కలిగి ఉండండి, మనకి ఆయనే సమస్తం అని పిల్లలకి చెప్పడంలో ఆయన ఎప్పుడు ముందుండేవాడు. కాబట్టి మరి ఆ తండ్రి యొక్క మాటలు గుర్తుపెట్టుకొని మరి దేవుని మార్గంలో దావీదు తన కుమారుడు సొలొమోనుకి చెప్పాడు కదా, అలాగే తండ్రిగా అబ్రహాం ఎలాగ చెప్పాడో ఏమండి, అలాగే మరి తను చదువు లేకపోయినా కానీ దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో ఏవైతే విషయాలు రాయబడి ఉన్నాయో, దైవజనుల ద్వారా ఏమైతే విన్నాడో అవన్నీ ప్రార్థనలో చేసేవాడు. ఆ విషయాలన్నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవాడు. మరి వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయమంటే ఆ అంశాన్ని ఎత్తి ప్రార్థన చేసేవాడు. అలాగే మరి పిల్లలు కుటుంబీకులు అందరూ వెళ్ళిన మార్గంలో నడుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మంచి బైబిల్లో ఒక మాట ఉంది, మంచి పేరు మేలని, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆయన ఒక మంచి పేరు సంపాదించుకొని మరి ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఆ మంచి పేరు దేవునిలో సంపాదించుకొని దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం సంపాదించినవి ఏవి మనతో రావు, వాని క్రియలు వాని వెంట పోవునని వాక్యం చెప్తుంది. అలాగే మరి ఈ చాలా విలువైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అన్ని సంఘాల నుండి కూడా మరి ఈ సమయంలో ఇక్కడికి అందరూ రావడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా దేవునిలో బలపడి ప్రభువుకు మంచి పేరు తెచ్చే కుటుంబంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.
మరి చక్కటి విషయాలను వారిద్దరి మధ్య జరిగినటువంటి సందర్భాలన్నింటినీ జ్ఞాపం చేసుకుంటూ మరి తన సంఘంలో ఉన్నటువంటి లోటు కనబడిందని ఒక మన మామయ్య గారి గురించి చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి మరి బాధాకరం. ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీద ఉండాలండి కొద్దికాలం. పెద్దలైతే మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. పెద్దలు లేని లోటు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక పెద్దవారిని చూడగానే చిన్నవారు భయపడతారు. కానీ ఆ భయం చెప్పేవాడు నోటితో చెప్పకపోయినా మనిషి అలా కనబడితే ఆ ధైర్యం వేరండి. నిజంగా మరి ఆ కుటుంబానికి చాలా వరకు మరి ధైర్యం